ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటే చాలా క్రేజ్ పెరిగింది. ఇంటర్నెట్లో చాలామంది కెమెరా ఆన్ చేసి రీల్స్ చేయడంలో బిజీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ కోతి ముందు రీల్స్ చేసినందుకు తగిన బుద్ధి చెప్పింది. కోతి ముందు అమ్మాయి డాన్స్ చేస్తుంటే కోపంతో ఊగిపోయిన కోతి అమ్మాయి జుట్టు పట్టుకొని లాగింది. ఎంతకీ విడవకపోవడంతో దెబ్బకు పరారైపోయింది ఆ అమ్మాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే కోరికతో ప్రజలు తరచుగా ఇలాంటి విన్యాసాలు చేస్తుంటారు. చాలామందికి రీల్స్ పిచ్చి పీక్స్ చేరుకుంటోంది. కానీ ఇలాంటి పిచ్చి చివరకు ప్రమాదం అంచున వరకు తీసుకెళ్తుంది. అందుకే ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది అనే డైలాగ్ సూట్ అవుతుంది. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో అలాంటి ఒక వీడియో సంచలనం సృష్టిస్తోంది. వీడియోలో ఒక అమ్మాయి పైకప్పు మీద డాన్స్ చేస్తూ రీల్ చేస్తున్నట్లు చూడవచ్చు. ఒక కోతి సమీపంలో గోడ మీద కూర్చొని ఉంది. ఆ కోతిని చూసి ఏ మాత్రం భయపడకుండా ఆ అమ్మాయి డాన్స్ చేస్తూ తెగ పోజులిచ్చింది. ఇది చూసిన కోతి అమ్మాయి జుట్టు పట్టి లాగింది. ఈ ఫన్నీ వీడియోను సయ్యద్ వాడా అనే ఖాతా నుండి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన తర్వాత నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఔరయ్య జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి బైక్పై డబ్బుల బ్యాగ్ పెట్టుకొని ఉండగా దాంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయేమో అనుకొని ఆ బ్యాగ్ను లాక్కెళ్ళింది ఓ కోతి. ఈ క్రమంలో అందులో ఉన్న డబ్బులను కిందకు పడేసింది. అక్కడే ఉన్న స్థానికులు ఆ డబ్బుల కోసం ఎగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే దోదాపూర్ గ్రామానికి చెందిన రోహితాష్ చంద్ర అనే ప్రైవేట్ టీచర్ మంగళవారం మధ్యాహ్నం లాయర్తో కలిసి బిదునా ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చారు. వారు రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు పరిశీలిస్తున్నారు. అయితే రోహితాష్ తన బైక్లో డబ్బుల బ్యాగ్ను ఉంచాడు. ఆ బ్యాగ్లో 80,000 డబ్బులు ఉన్నాయి. అయితే అక్కడే ఉన్న ఒక కోతి ఆ బ్యాగ్ను చూసింది. అందులో తినడానికి ఏమైనా ఉన్నాయేమో అనుకుని వెంటనే ఆ బ్యాగ్ను ఎత్తుకొని చెట్టుపైకి వెళ్ళింది. పైకి చేరిన తర్వాత ఆ బ్యాగ్ తెరిచి ఆహారం కోసం వెతికింది. అందులో తినడానికి ఏం లేకపోవడంతో అందులో ఉన్న డబ్బులను కిందకు వెదజల్లింది. దీంతో అక్కడున్న కొందరు స్థానికులు డబ్బుల కోసం ఎగబడ్డారు. అయితే తన బ్యాగ్ను కోతి ఎత్తుకెళ్లడం చూసిన రోహితాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది పైనుంచి పడేసిన డబ్బులను దక్కించుకునేందుకు అతను కూడా ప్రయత్నించాడు. దీంతో అక్కడున్న వ్యక్తుల నుండి 52,000 రూపాయల వరకు సేకరించగలిగాడు. కానీ మిగతా 28,000ను కోల్పోయాడు. అక్కడే ఉన్న కొందరు తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది ఇప్పుడు వైరల్గా మారింది. సోషల్ మీడియాలో చాలాసార్లు మనం ఇలాంటి వీడియోలను చూస్తుంటాం. వీటిని నమ్మడం కష్టం. ఎందుకంటే ఏ తల్లైనా సరే ఉద్దేశపూర్వకంగా తన బిడ్డను పైకప్పు నుంచి కిందకు లేదా మరొకరి ఒడిలోకి విసిరేస్తుందా? చేయదు. అయితే ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అందులో ఒక స్త్రీ పైకప్పు నుండి ఒక పురుషుడి ఒడిలోకి పిల్లవాడిని విసిరేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత సోషల్ మీడియా వినియోగదారులు తాము చూసింది నిజమేనా అని ఆలోచించాల్సి వస్తుంది. చాలామంది మహిళలు పైకప్పుపై నిలబడి ఉన్నారు. చాలామంది పురుషులు కింద నిలబడి ఉన్నారు. మొదట మహిళలు రోడ్డుపై జరుగుతున్న ఊరేగింపును చూడ్డానికి నిలబడి ఉన్నట్లు అనిపించింది. అయితే కొన్ని సెకండ్లలో విషయం వింతగా మారుతుంది. ఒక మహిళ చేతిలో పిల్లవాడిని పట్టుకొని పైకప్పు అంచున ప్రమాదకరంగా వాలుతూ కనిపించింది. మరింత భయంకరమైన విషయం ఏంటంటే ఆమె ఆ చిన్న పిల్లవాడిని పైకప్పు నుంచి కిందకు విసిరేసింది. కింద నిలబడి ఉన్న వ్యక్తి ఆ పిల్లవాడిని పట్టుకున్నాడు. అయితే ఆ పిల్లవాడిని కింద నిలబడిన వ్యక్తి పొరపాటున పట్టుకోలేకపోయినా అతని చేతి నుండి జారిపడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా మనసురాదు. ఈ వీడియో ఎక్కడిది అనే విషయం గురించి సమాచారం అందుబాటులో లేదు. అయితే ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఈ
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఆర్జే కుర్కీ అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో వినియోగదారులు రకరకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇది అస్సలు ఫన్నీ కాదు, ఇది భయంకరంగా ముగిసే ఆట అని అంటారు. దేవుడు ఆ బిడ్డను దీవించుగాక అని రాశారు. మరొకరు బ్లింకిట్ కూడా ఇలాంటి బాల్కనీ డెలివరీని చూసి సిగ్గుపడుతుంది అని రాశారు. అదేవిధంగా ఇది చాలా బాధ్యతారహితంగా ఉంది, ఎవరైనా ఒక పిల్లవాడిని ఇలా ఎలా చేయగలరు అని రాశారు. మరికొందరు కొంతమంది పిల్లలు ఎంత సున్నితంగా ఉంటారు అని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు నెటిజన్స్ను అతి త్వరగా ఆకట్టుకుంటాయి. దీంతో క్షణాల్లోనే లక్షల వ్యూస్ సొంతం చేసుకుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పేదరికం రకరకాల ప్రయోగాలు చేయిస్తుందంటారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వ్యక్తి జుగాడ్ తెలివిని నెటిజన్స్ ఓ రేంజ్లో ప్రశంసిస్తున్నారు. దీనిలో ఒక వ్యక్తి స్టీరింగ్కు బదులుగా ఓ కట్టె ముక్కతో ట్రాక్టర్ను నడపడం కనిపిస్తుంది. దీన్ని చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. జుగాడ్ అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేని టెక్నిక్, భారతీయులకు వారసత్వంగా వచ్చిందని చెబుతారు. ఈ టెక్నిక్ సహాయంతో సామాన్యుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు. దీనికి సంబంధించిన అనేక ఉదాహరణలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు బైక్ని బ్యాటరీని అమర్చడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనంగా మారుస్తుండగా మరికొందరు ఇతర రకాల జుగాళ్ళు చేస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి కర్ర సహాయంతో ట్రాక్టర్ను నియంత్రిస్తున్న ఈ వీడియోను చూడండి. ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ట్రాక్టర్ను డ్రైవ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. క్లిప్లో ట్రాక్టర్ స్టీరింగ్ విరిగిపోయింది. ఆ వ్యక్తి ఒక కర్ర ముక్కను స్టీరింగ్గా మార్చి డ్రైవ్ చేయడం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను ట్రాక్టర్ను బాగా డ్రైవ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు వీడియోను జాగ్రత్తగా చూస్తే ట్రాక్టర్ నడుస్తున్న రహదారి అంతా బాగా లేనట్లు మీరు అర్థం చేసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో డ్రైవర్ చిన్న తప్పు చేసినా అతను పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వీడియోను వేలాది మంది చూశారు. తమ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మీరు దగ్గరగా చూస్తే ఇతనే నిజమైన హెవీ డ్రైవర్ అని ఒక వినియోగదారు రాశారు. మరొకరు ఆ వీడియోపై వ్యాఖ్యానిస్తూ సోదరుడు ఇలా డ్రైవింగ్ చేస్తున్న ఈ డ్రైవర్కు నా హృదయపూర్వక వందనం అని రాశారు. మరొకరు ఇది రైతు సోదరుడి తెలివి అంటూ కామెంట్ పెట్టారు. భారత్లో వివాహం అనగానే జోష్ వీర లెవెల్లో ఉంటుంది. ఇక వివాహం తర్వాత జరిగే ఊరేగింపు అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రతి చోట ఆటలు, పాటలు, వినోదం వంటి కార్యక్రమాలు తమ ప్లాన్లో భాగం చేసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే కాకుండా వధూవరులు కూడా వారి వివాహంలో డాన్స్ అదరగొడుతుంటారు. అలాంటి వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పెళ్లి వీడియో అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఓ వివాహ ఊరేగింపులో వరుడు కూర్చునే గుర్రం డాన్స్ చేయడం నెటిజన్స్ను షాక్ చేస్తోంది. దీనిలో వరుడు గుర్రంపై కూర్చుని ఉండగా ఆ గుర్రం డాన్స్ చేయడం ఈ వీడియో స్పెషాలిటీ. వైరల్ అవుతున్న ఈ వీడియో వివాహ ఊరేగింపుకి సంబంధించింది. దీనిలో వరుడు గుర్రంపై కూర్చుని కనిపించాడు. చుట్టూ చాలా మంది గుమ్మిగూడి ఉన్నారు. గుర్రానికి ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దాన్ని నియంత్రిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక క్లిప్లో గుర్రానికి ఎదురుగా ఉన్న వ్యక్తి నృత్యం చేస్తూ కొన్ని సైగలు చేస్తాడు. దానికి ప్రతిస్పందనగా గుర్రం కూడా తేలికగా డాన్స్ చేయడం ప్రారంభిస్తుంది. గుర్రం యజమాని నృత్యం చేయమని అడుగుతుండగా గుర్రం నృత్యం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఒక సమయంలో ఆ వ్యక్తి గుర్రం కాళ్ళ కింద కూడా పడుకున్నాడు. క్లిప్లో గుర్రం చుట్టూ ప్రజలు నిలబడి ఉండటం, వరుడు వారి మధ్యలో గుర్రంపై కూర్చొని ఉండటం మీరు చూడవచ్చు. గుర్రం యజమాని సిగ్నల్పై నృత్యం చేస్తున్న విధానం కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుర్రం దాని యజమాని సిగ్నల్ను బాగా అర్థం చేసుకుంటోంది. సరదాగా నృత్యం చేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుర్రం నృత్యం చేస్తున్నప్పుడు వరుడు దానిపై కూర్చున్నాడు. గుర్రం నృత్యం చేయడం చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఈ క్లిప్ను వేలాది మంది చూసి సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
ఒక యూజర్, సోదరా నువ్వేం చెప్పినా ఈ వ్యక్తి గుర్రాన్ని అద్భుతంగా చేసేలా చేశాడు అని రాశారు. మరొకరు, యజమాని గుర్రం మధ్య ఎంత గొప్ప స్నేహం ఉందో అని రాశారు.